దేవుని పేరట పెళ్లి ప్రమాణం చేస్తా ఉన్నారు. ఈ పెళ్లి ప్రమాణము దేవుని భయముతో కలకాలము మీ కుటుంబ వ్యవస్థ ముందుకు కొనసాగించుకునే విధంగా మీరు దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకముగా వివాహము జరిగించుకుని దేదీప్యమానమైన కుటుంబ వ్యవస్థలో వర్ధిల్లి ఎందరికో మాదిరికరమైన వివాహ జంటగా మీరిరువురు కూడా ఉండాలని ప్రభుపేట కోరుతున్నాను. ఇప్పుడు వివాహం చేసుకునేటప్పుడు ఎంత ఉత్సాహంగా ఉన్నారో మీ వివాహ జీవితం అంతా కూడా ఇంత ఘనంగా ఇంత ఆప్యాయంగా కొనసాగించుకునే విధంగా ప్రభు సహాయం చేయనట్లు దేవుని పేరట మీరు ప్రమాణం చేస్తున్నారు. ఓకేనా? ప్రమాణం చేస్తున్నారు. ఈ ప్రమాణము మీ ఇష్టానుసారంగా మధ్యలో వదిలిపెట్టకుండా దేవుని పేరట చేస్తున్నారు గనక మధ్యలో ఏదైనా మీరు భేదాభిప్రాయాలు గనక తెచ్చుకుని మీ ఇష్టానుసారమైన నిర్ణయాలు తీసుకుంటే మీ మీద ఫైటింగ్ ఎవరు చేస్తారు చెప్పండి? ఎవరు చేస్తారు? దేవుడు చేస్తాడు. ఎందుకంటే దేవుడి పేరట మీరు ప్రమాణపూర్వకంగా వివాహ వ్యవస్థలోని కొనసాగుతున్నారు కనుక మంచిది. ప్రార్థనాపూర్వకంగా పెళ్లి కుమారుడు వివాహం చేస్తా ఉన్నాడు. ఆ ప్రమాణము అందరూ కూడా శ్రద్ధగా ఆలకించవలసిందిగా కోరుతున్నాను. నాంచారులు అను నేను అయ్యా డేవిడ్ గారు దయచేసి మైక్ సౌండ్ పెట్టండి. వైర్ మైక్ సౌండ్ పెట్టండి. పెళ్లి కుమారుడు ప్రమాణం చేస్తున్నారు. చెప్పునా? నాంచారులు అను నేను అమ్మా మరియమ్మ నువ్వు చూడమ్మా ఆ పైకి వెళ్తాడు. మరియమ్మ నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు ఎవరు మనం అంటే ఎవరితో మరియమ్మతో. ఓకే. దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను ఆరోగ్యమందును అనారోగ్యమందును నిన్ను ప్రేమించి ఎవరిని ప్రేమిస్తావు? నాకలు చూస్తే అడుగుడు చెప్పు. నిన్ను ప్రేమించి ఎవరిని ప్రేమిస్తావు? వెరీ గుడ్. సంరక్షించుటకై వెరీ గుడ్. నా పెళ్లి భార్యనుగా అంగీకరించుకొనుచున్నాను. ఇలాగ జరిగింతునని చెప్పున్నాను. లాస్ట్ క్వశ్చన్. ఇలాగ జరిగింతునని దేవుని ఎదుట ప్రమాణము చేయించున్నాను. ఏం చేశావు? ప్రమాణం చేశావు. ఎవరి ఎదుట చేసావు ప్రమాణం? దేవుని ఎదుట, సేవకుల ఎదుట, సంఘము ఎదుట, తర్వాత భార్య ఎదుట. అమ్మో అప్పుడే భార్య అయిందా? ఖాళీ చెప్పాలి. ఓకే. ఎవరి ఎదురు చేసావు? నా భార్య ఎదుట. మరియమ్మ ఎదుట. వెరీ గుడ్. దేవుడు మీరు చేసిన ప్రమాణమును ఆశీర్వాదకరముగా ముందుకు నడిపించిన గాక. ఆమేన్. నెక్స్ట్ తర్వాత పెళ్లి కుమార్తె గారు మరియమ్మ గారు పెళ్లి ప్రమాణం చేస్తున్నారు. అందరూ శ్రద్ధగా వినవలసిందిగా కోరుతున్నారు. మరియమ్మను నేను నాంచారులు అని నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను ఆరోగ్యమందును అనారోగ్యమందును నిన్ను ప్రేమించి ఎవరినమ్మా? వెరీ గుడ్. నీకు లోబడి ఎవరికమ్మా? వెరీ గుడ్. నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా పెళ్లి భర్తగా చేసుకొనుచున్నాను. ఇలాగ జరుగుతుందని దేవుని ఎదుట ప్రమాణము చేయించున్నాను. ఏం చేసావమ్మా? ఎవరి ఎదుట చేసావు? దేవుని ఎదుట, సేవకుల ఎదుట, పెద్దల ఎదుట, సంఘం ఎదుట, ఆ తర్వాత లాస్ట్ లో అంటే భర్త
పేరు చెప్పు. నాంచారు ఎదుట ప్రమాణము చేయించున్నాను. రైట్, మంచిది, వెరీ గుడ్. దేవుడు